వెల్కమ్ టు మై ఛానల్. ఆనందిని భార్యగా దగ్గరికి తీసుకుని అలీఖ్య జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక అలీఖ్య జీవన అయితే మొదటి రాత్రిని ఎలాగైనా ఆపాలని వాళ్ళ ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. ఇంతలో పద్మం అయితే అలేఖ్యను గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి, దివ్యని చూస్తూ ఉంటే నాకెందుకో ఇంతకు ముందులా అనిపించడం లేదు. దివ్య ప్రవర్తన కానీ మాట కానీ చాలా మార్పు వచ్చింది. ప్రతిదీ కూడా నా సొంతం అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది అంటూ ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. పద్మమ్మ అయితే నిజంగానే వదిన గారు చెప్పినట్టు ఈ దివ్య ఏదైనా చెయ్యడానికి ప్రయత్నిస్తుందా? నిజంగానే అల్లుడు గారిని తన సొంతం చేసుకోవాలని చూస్తుందా? ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది పద్మమ్మ. ఇంతలో సింహాద్రి అయితే వస్తాడు. ఏమైంది పద్దాలు, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగానే ఇంతలో పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది, దివ్యమ్మ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉందయ్యా. ప్రతి విషయంలో కూడా ఆనందివి నా సొంతం అంటుంది. ఆఖరికి అల్లుడు గారు విషయంలో కూడా అలాగే మాట్లాడుతుంది. ఆ పిల్ల ప్రవర్తన చూస్తూ ఉంటే బిడ్డ జీవితంలో ఎక్కడ సమస్యలు వస్తాయో అని నాకు చాలా భయంగా ఉంది అంటూ అనంగానే నువ్వేమీ కంగారు పడికే బద్దాలు, ఏమీ జరగదులే. నువ్వు అనుకుంటున్నట్టు భయపడుతున్నట్టు ఏమీ ఉండదు. ఆ పిల్లకి గతం గుర్తులేదు కదా, మంచేదో చెడ్డేదో తెలియడం లేదు. అలాంటప్పుడు ఇకెలా ప్రవర్తిస్తుంది చెప్పు? తను ఇలాగే ఉంటుంది. నువ్వు భయపడినంతేమీ ఉండదు. అయినా అల్లుడు గారి సంగతి నీకు తెలిసిందే కదా, మన బిడ్డ జీవితానికి ఎందుకు అన్యాయం చేస్తాడు అంటూ ఇక సింహాద్రి అయితే చెప్పంగానే అల్లుడు గారు మంచివారై ఉండొచ్చు, కానీ యువతల వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయ్యి ఉండాలి కదా. ఎన్నో కాపురాలు అలాగే కదా కూలిపోయాయి. ఇటు చూస్తూ ఉంటే సునందమ్మ చెప్పినట్టు నాకు చాలా భయంగానే ఉంది. రేపు మనం వెళ్ళేటప్పుడు దివ్యని మనతో పాటే తీసుకుని వెళ్ళిపోదాము అంటూ అనంగానే సరే పద్దాలు, నువ్వు చెప్పినట్టే దివ్యని తీసుకుని వెళ్ళిపోదాము అంటూ సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో పద్మమ్మ అయితే శ్రీను విషయంలో జరిగింది చెప్పడంతో అయ్యో శ్రీను ఎంత బాధపడుతున్నాడో ఏంటో, వాడికి ఒక్కసారి ఫోన్ చేయాలి. బిడ్డ చిన్నప్పటి నుంచి దోస్తే కదా, బిడ్డ ఏదైనా అంటే వాడు తట్టుకోలేడు. వాడిప్పుడు పాపం బాధపడుతున్నాడో ఏంటో అంటూ శ్రీనుకైతే సింహాద్రి ఫోన్ చేస్తాడు. వరే ఎక్కడున్నావు రే శ్రీనిగే అంటూ అనంగానే నేనెక్కడుంటానులే మామ, నేనెవరికి అవసరం, నేనంటేనే ఎవరికి ఇష్టం ఉండదు, నేనుంటేనే అడ్డు అని అనుకుంటారు, ఇక నా గురించి ఎవరు అడుగుతారులే అంటూ అడుగుతూ ఉండంగా ఏంద్రోయ్ మాటలు ఎక్కువవుతున్నాయి, ఏదో నువ్వు బాధపడుతున్నావని ఫోన్ చేసి అడిగితే నువ్వు మాత్రం ఇలా పాపం బాధపడుతున్నావు అనుకోకుండా ఎందుకురా ఇలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నువ్వు బాధపడకూడదనే నేను ఫోన్ చేశాను అంటూ సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. నీకు సరిపోతుంది, వాడికి సరిపోతుంది, ఫోన్ ఇలా ఇవ్వు అంటూ పద్మం అయితే ఫోన్ తీసుకుంటుంది. శ్రీను నిన్ను ఇక తన పెనిమిటి గురించి అలా కోపంగా మాట్లాడింది, కానీ ఇక్కడ కుట్టి కూడా చాలా బాధపడుతుంది. శ్రీనును ఇలా అన్నాను, వాడు ఎంత బాధపడుతున్నాడో ఏంటో, నేను అనవసరంగా అవమానించి పంపించేశాను అంటూ ఇక్కడ కుట్టి కూడా నీ కోసం కన్నీళ్లు పెట్టుకుంటుందిరా. అనుకోని పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో అలా అనవలసి వచ్చింది తప్ప నేను కావాలని నా చిన్ననాటి దోస్తుని ఎందుకు అవమానిస్తాను అంటూ బాధపడుతుంది అంటూ ఇక పద్మమ్మ చెప్పంగానే అవునా అత్త, అంతేలే, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అమ్మాడి నా చిన్ననాటి దోస్తి కదా, నన్ను ప్రాణంగా చూసుకుంటుంది, నేనంటే తనకి ఇష్టమే, కానీ
తన భర్తని అవమానించేసరికి తను తట్టుకోలేక నన్నే తిట్టి పంపించేసినట్టుంది. నేనే అర్థం చేసుకుని ఉండవలసింది. ఇంతసేపు అమ్మాడి నన్ను అపార్థం చేసుకుందని, నన్ను కోప్పడి తిట్టి బయటికి పంపించేసిందని చాలా బాధపడ్డానత్త. ఇక బాధపడనులే అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరొక వైపు సింహాద్రి పద్మావతి అయితే అనుకుంటూ ఉంటారు, పాపం శ్రీను చాలా బాధపడినట్టున్నాడయ్యా. అందుకని పాపం వాడు కళ్ళంట కన్నీళ్లు కూడా వస్తున్నట్టున్నాయి. వాడి మాట ఏడుస్తున్నట్టే అనిపించింది. ఇప్పుడేదో నేను చెప్పేసరికి కొంచెం నార్మల్ అయ్యాడు అంటూ అనంగానే, అవునే పద్దాలు, వాడు మన కుట్టి ఏదైనా అంటే తట్టుకోలేడు అంటూ ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక వైపు అలేఖ్య అయితే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జీవన, అసలు ఈరోజు మొదటి రాత్రి మనం ఆపగలమా లేదా? ఈ మొదటి రాత్రి ఆపలేకపోతే ఇక నాకు ఆదిత్య ఎప్పటికీ దక్కడు అంటూ చెప్తూ ఉండంగానే, నువ్వు ఏదో వంక పెట్టుకుని ఇప్పుడు ఆదిత్య గదిలోకి వెళ్ళు, ఖచ్చితంగా నీ ప్రేమ గుర్తొచ్చేలా చెయ్యి అంటూ అనంగానే, సరే ఇప్పుడే వెళ్తాను అంటూ ఇక అలేఖ్య అయితే స్ప్రే బాటిల్ తీసుకుని అయితే వెళ్తుంది. బావగారు, ఇంతకు ముందు ఈ స్ప్రే బాటిల్ కోసమే కదా అక్క దగ్గరికి వచ్చారు, నేనే తీసుకువచ్చాను, తీసుకోండి అంటూ అనంగానే ఇంతలో ఇక చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే, నేను మీకోసం స్ప్రే బాటిల్ తీసుకువస్తే మీరేంటి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు? నేను తీసుకొచ్చినందుకు సంతోషపడాలి, లేకపోతే థ్యాంక్స్ అన్నా చెప్పాలి కదా, మరి మీరు ఏమీ మాట్లాడడం లేదేంటి బావగారు అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య. నేను ఏం మాట్లాడాలి అర్థం కాక ఏమీ మాట్లాడడం లేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో పద్మమ్మ అయితే అటు వెళ్తూ అలేఖ్యనైతే గదిలో చూస్తుంది. బిడ్డ, నీకు ఈ గదిలో పనేంటి, బయటికి పద అంటూ పద్మమ్మ అయితే కాలేఖ్యను బయటికి తీసుకువచ్చేస్తుంది. చూడు బిడ్డ, నువ్వు ఇప్పుడు అసలు పాపమేదో పుణ్యమేదో తెలియని అమాయకంగా ఉన్నావు. నువ్వు ఇలా చెయ్యడం మంచి పద్ధతి కాదు. నీకు మంచేదో చెడ్డేదో తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. బావగారి దగ్గరికి ఇలా వెళ్ళకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు అలా మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదు. నీకు ఏదైనా కావాలి అంటే ఆనంది బిడ్డని అడుగు, తను నీకు చేసి పెడుతుంది. అంతే తప్ప నువ్వు ఇలా ప్రతి విషయానికి బావగారి దగ్గరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలి అంటూ బావగారిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ చెప్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే సరే పెద్దమ్మ, ఇబ్బంది పెట్టనులే అంటూ ఇక దివ్యానంగానే, సరే బిడ్డ, రేపు ఉదయాన్నే మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇది అక్క అత్తారిల్లు కదా, నిన్ను ఇక్కడే ఉంచితే బాగుండదు అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది అలేఖ్య అయితే. ఏంటి, నన్ను తీసుకువెళ్ళిపోతారా? నన్ను తీసుకువెళ్ళిపోతే నా ఆదిత్యాన్ని నేను ఎలా సొంతం చేసుకోవాలి? ఎలా నేను ఇంటి కోడలుగా అవ్వాలి? ఆనందిని ఇంట్లోంచి ఎలా బయటికి పంపించేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇక పద్మమ్మ అయితే అలేఖ్యకు చెప్పి ఆనంది దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది, ముస్తాబు చేస్తూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు ఆదిత్య అయితే ఇక అలేఖ్య గురించి అయితే వస్తూ ఉండగా ఇంతలో జీవన అలేఖ్య అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను రేపు తీసుకువెళ్ళిపోతుందంట పద్మమ్మ. నేను పద్మమ్మ కూడా ఎలా వెళ్తాను? ఇంతకు ముందంటే దివ్యలా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది విన్నాను. వాళ్ళు చూసింది ప్రతిదీ కూడా నీవే అన్నట్టు మాట్లాడినా నేను ఏదైనా కానీ భరించాను. కానీ ఇప్పుడు ఎలా వాళ్ళు మాటలు సహించగలను? వాళ్ళు ఒక లేబరీ వాళ్ళు, నేను అక్కడ ఎలా ఉండగలను? నేనేదో తెలియని పరిస్థితిలో ఉన్నాను తప్ప ఇప్పుడు ఎలా ఉంటాను? అయినా నేను ఇక్కడ ఉండేదే ఆదిత్య కోసం. ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవడానికి ఎలాగైనా ఈ ఇంట్లోంచి ఆనందిని పంపించేసి ఆదిత్య ఆనంది మధ్య విడాకులు వచ్చేలా చేసి ఆదిత్యాన్ని నా సొంతం చేసుకుని ఇంటి కోడలుగా రాజ్యం ఏలాలి అనుకుంటున్నాను. నాకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణమైన ఆ సునందని మాత్రం
ఇంటి కోడలయ్యాక వదిలిపెట్టకూడదని ఈ కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టి ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవాలని నేను ప్లాన్ చేస్తే వీళ్ళేంటి రేపు తీసుకువెళ్ళిపోతాను, నువ్వు ఆదిత్య దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు మరదలువు కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకి నాకు ఎంతో కోపం వస్తుంది, కానీ ఏం చేయను, అలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అంటూ అలేఖ్య అయితే జీవనతో చెప్పంగానే, నువ్వు కంగారు పడకు అలేఖ్య, నీకు గతం గుర్తొచ్చినట్టు ఎవరికీ తెలియదు కదా, నీకు గతం గుర్తొచ్చిందని ఎవరూ తెలుసుకోలేదు కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నువ్వు ఏం పని చేసినా ఏమీ తెలియని అమాయకత్వంతోనే చేస్తున్నావని అనుకుంటారు తప్ప ఇంక వేరేగా అనుకోరు. నువ్వు కూడా ఆదిత్య మనసులో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే పనులన్నీ చేస్తున్నావు కదా, ఇక నీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదిత్య ఆల్రెడీ తన మనసులో పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూనే ఉంటాడు, నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా ఆనందిని దూరం పెట్టి తీరుతాడు. ఇక మీ విషయం, ప్రేమ విషయం తెలిసిన తర్వాత ఆనందియే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా ఏదైనా తట్టుకుంటుంది, కానీ తన మనసులో భర్త మనసులో స్థానం లేదని తెలుసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తట్టుకోలేదు. అందులోకి ఆనంది లాంటి సెన్సిటివ్ అమ్మాయిలు అస్సలు భరించలేరు. తన భర్త మనసులో తనకి చోటు లేదని, వేరే అమ్మాయి ఆ మనసులో ఉందని తెలుసుకుంటే ఖచ్చితంగా అపార్థం చేసుకోవడం ఖాయం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఖాయం, శాశ్వతంగా దూరం అయిపోవడం ఖాయం అంటూ ఇక జీవన కూడా చెప్తూ ఉంటుంది. నేను కోరుకునేది కూడా అదే కదా, నేను కూడా ఆదిత్య ఆనంది విడిపోవాలనే కోరుకుంటున్నాను. నేను నా ఆదిత్యాన్ని సొంతం చేసుకోవడం ఖాయం, ఈ కుటుంబాన్ని నాశనం చేయడం ఖాయం అంటూ అలేఖ్య కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఈ మాటలు విన్నా ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, అలేఖ్య ఇంత నీచంగా ఆలోచిస్తుందా? అలేఖ్య మెంటాలిటీ ఇదా? నేను ఇప్పటి వరకు తను ఎంతో మంచిదని, గొప్పదని అనుకున్నాను, కానీ ఆనందికి అలేఖ్యకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆనంది మంచితనం ఎక్కడా, అలేఖ్య ఈ నిజస్వరూపం ఎక్కడా? అసలు అలేఖ్య ఇంత నీచమైందని అనుకోలేదు. ఇలాంటి దానికోసమా నా భార్యని నేను దూరం పెట్టేది? బంగారం లాంటి భార్యని దూరం చేసుకుంటే నాకన్నా మూర్ఖుడెవడూ ఉండడు. ఆనంది నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. తన మంచితనంతో అందరినీ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ముఖ్యంగా నా తల్లిదండ్రిని అయితే తన సొంత తల్లిదండ్రిలాగే చూసుకుంటుంది. అమ్మా నాన్న కూడా ఆనంది అంటే ఒక కూతురులాగే చూసుకుంటున్నారు. తను అన్ని విషయాల్లో కూడా సపోర్ట్గా ఉంటుంది. అలాంటి తనని దూరం చేసుకోకూడదు అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సునంద పద్మమ్మ అయితే ఆనందిని లోపలికి పంపిస్తారు. ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది ఆనందితో, సంవత్సరం తిరిగేలోపు మా చేతుల్లో వారసుని పెట్టాలి అంటూ ఇక చెప్పంగానే ఆనంది అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక లోపలికి వెళ్ళంగానే ఆదిత్య అయితే ఈ విషయాన్ని ఆనందితో చెప్పి తనని నా భార్యగా దగ్గరికి తీసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గర అసలు నిజాన్ని అయితే బయట పెడతాడు. కానీ ఇప్పుడు నా మనసులో ఉన్నది మాత్రం నువ్వే. తనని ప్రేమించిన మాట నిజమే, కానీ నాకు యాక్సిడెంట్ అవ్వడం, మన పెళ్లి జరగడం, నీ మంచితనంతో నా మనసు గెలుచుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు మాత్రం ఇక నా మనసులోకి ఎవరిని యాక్సెప్ట్ చేయలేను. నా మనసు నిండా నువ్వే నిండిపోయావు ఆనంది. కాకపోతే ఈ విషయం నీకు ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే, రేపొద్దునన్న రోజు నీ భర్త నిన్ను మోసం చేశాడు అన్న ఫీలింగ్ నీకు రాకూడదు కదా, అందుకని ఈ విషయాన్ని చెప్పాను. నీకెంతకు మించి నా జీవితంలో ఎలాంటి గతాలు కానీ, నీకు చెప్పకుండా దాచిపెట్టిన నిజాలు కానీ లేవో. నా జీవితం ఇప్పుడు నీ మీద ఉన్న నమ్మకం, ఇప్పుడు నా జీవితం నీ ముందు ఒక తెరిచిన పుస్తకం. ఇక నాకంటూ ఎలాంటి సీక్రెట్లు కానీ ఎలాంటి తప్పులు కానీ లేవు. నువ్వు అర్థం చేసుకుంటావనే ఇదంతా చెప్పాను అంటూ అనగానే, మీరు మంచితనంతో మీ పెళ్లికి ముందే మీ ప్రేమ విషయం చెప్పారు, అలాంటప్పుడు ఎలా అపార్థం చేసుకుంటాను?
మీరు చెప్పకపోయుంటే ఆ విషయం నాకు తెలిసి ఉండేది కాదు కదా. అయినా మీకు చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ నా మీదున్న ప్రేమతో నన్ను మోసం చెయ్యకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో మీరు నిజాన్ని బయట పెట్టినప్పుడు నేను మిమ్మల్ని ఎలా అపార్థం చేసుకుంటానండి? మిమ్మల్ని అపార్థం చేసుకోను. అలేఖ్య నార్మల్ అయ్యే వరకు, తనకి మళ్ళీ ఒక మంచి భవిష్యత్తు వచ్చే వరకు చూసుకునే బాధ్యత నాది. తనని నా సొంత చెల్లెల్లాగే చూసుకుంటాను. తనకి మంచి జీవితం వచ్చే వరకు కూడా నేను బాధ్యత తీసుకుంటాను అంటూ ఆనంది అయితే చెప్పంగానే ఆ మాటకి ఆదిత్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఆనందినైతే భార్యగా దగ్గరికి అయితే తీసుకుంటాడు. ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు. ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఇక ఆదిత్య అయితే చాలా సంతోషపడుతూ నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ ఉండగా, లేదండి, మీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఆనంది కూడా చెప్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఇక భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు. ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఒకటవడంతో ఇక మరొక వైపు అలేఖ్య అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఆదిత్య నిజంగానే ఆనందిని భార్యగా ఒప్పుకుంటాడా? లేకపోతే నా మీదున్న ప్రేమ బయట పెట్టేసి నువ్విక ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను అలేఖ్యతోనే కలిసి ఉంటానని చెప్తాడా? అసలు ఏం చెప్తాడు అంటూ కంగారు పడుతూ ఉండగా, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎప్పటికీ ఆదిత్య ఆనందిని దగ్గరికి చేర్చుకోడు. ఆదిత్యకి ఆనంది అంటే ఇష్టం లేదని క్లియర్గా తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడు ఇక తనని భార్యగా ఎలా దగ్గరికి తీసుకుంటాడు అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. ఇక అలెక్కి అయితే తెల్లవార్లు నిద్రపోకుండా ఆదిత్య ఆనంది ఎప్పుడు బయటికి వస్తారా అని ఇక గది వైపే చూస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ. ఇంతలో ఆనంది అయితే ఇక బయటికి రావడంతో ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆనంది అయితే చెరిగిన బొట్టు, ఈ పువ్వులు నలిగిపోవడంతో ఇవన్నీ చూసి, అంటే ఆదిత్య ఆనందిని భార్యగా దగ్గరికి తీసుకున్నాడా? వాళ్ళిద్దరూ ఒకటయ్యారా? నా పరిస్థితి ఏంటి? ఆదిత్య ఇంతలా మోసం చేస్తాడని అసలు అనుకోలేదు అంటూ ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక ఉదయం అవ్వంగానే ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఇక ఫ్రెష్ అయి బయటికైతే వస్తారు. ఇక వాళ్ళిద్దరినీ చూసి సునంద, శశికాంత్, సింహాద్రి, పద్మావతి కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ రోజుతో ఇక మాకు ఎలాంటి బెంగ లేదు. మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఒకటయ్యారు. ఇక మీ బంధం బలపడింది. ఇక మిమ్మల్ని ఎవరైనా వేరు చెయ్యాలని చూసినా కానీ వాళ్ళకి ఇక ఎలాంటి అవకాశం దొరకదు. ఎందుకంటే ఇప్పుడు మీ బంధం బలపడింది కాబట్టి మిమ్మల్ని ఎవరు వేరు చెయ్యలేరు అంటూ సునంద, శశికాంత్ అయితే చెప్తూ ఉంటారు. ఇంతలో ఇక ఆదిత్య అయితే ఆనందిని తీసుకుని సింహాద్రి, పద్మావతి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. అరే అల్లుడు గారు, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటూ అడుగుతూ ఉండగా, బంగారం లాంటి అమ్మాయిని నాకు ఇచ్చారు. అలాంటి మీకు ఎన్నిసార్లు మొక్కినా తక్కువే. మీరు నాకు ఇంత మంచి భార్యనిచ్చినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అంటూ ఇక ఆదిత్య చెప్పంగానే ఆ మాటకి అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అల్లుడు గారు, మీరు అంత మాట అన్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే మా బిడ్డ చాలా మంచిది. ఇలాంటి బిడ్డ ఆ దేవుడిచ్చినందుకు మేము కూడా అదృష్టవంతులమే. ఇలాంటి కోడలు ఈ ఇంటికి వచ్చినందుకు ఈ ఇల్లు కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటుంది. మా ఆనంది గురించి చెప్పాలి అంటే మాటల్లో ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మీలాంటి భర్త దొరికినందుకు మా ఆనంది కూడా చాలా అదృష్టవంతురాలు. ఇలాంటి అత్తమామ దొరికినందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటుంది అంటూ సింహాద్రి, పద్మావతి అయితే చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య, నా భార్యని ఎట్టి పరిస్థితిలో కూడా నేను దూరం చేసుకోను. ఆనంది నా ప్రాణం, తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా భార్య దూరం అవ్వాలి అంటే అది నా ప్రాణాలు పోయిన తర్వాతే తప్ప అప్పటి వరకు నా భార్య చేతిని వదులుకోను, తనకి ఎలాంటి కష్టం రానివ్వను అంటూ ఆదిత్య అయితే ఇక జీవన అలేఖ్య ముందు చెప్పి వాళ్ళిద్దరికీ అయితే షాక్ ఇస్తాడు. ఇక ఆదిత్య చెప్పిన మాటకి జీవన అలేఖ్య అయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, నువ్వే కదా చెప్పావు,
అసలు ఆదిత్య ఆనందిని భార్యగానే దగ్గరికి తీసుకోడు అని, మరి ఇలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అంటూ ఇక అలేఖ్య అయితే జీవన్ని అడుగుతూ ఉండగా, ఏం చేయమంటావు? నీ మీద ఆదిత్యకి అంత గొప్ప ప్రేమ ఉందేమో అనుకున్నాను, కానీ నీ మీద ఎలాంటి ప్రేమ లేదని ఇప్పుడే కదా నాకు తెలిసింది. నిన్ను నమ్ముకుని నేను కూడా బోల్తా పడ్డాను అంటూ జీవన కూడా షాక్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.